అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పై బిగ్ టీవీ చేస్తున్న దాడిని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఖండిస్తున్నాము. ఆయనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అండ ఉంది. మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఆయనకు మద్దతుగా ఉంది. మరియు తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలిపినము. ప్రమాణ స్వీకారం నాడే లక్షలాది మంది ఆయనకు ఏ విధంగా మద్దతుగా ఉన్నామో, ఒక 3 నెలల వరకు రోజు వేలాది మంది ఎట్లా కలిసిండ్రు. బడుగు బలహీన వర్గాలందరూ, గౌడ్లు, మైనార్టీలు అందరూ ఆయనకు అండగా ఉన్నాము. ఆయన మీద ఎటువంటి దుష్ప్రచారం చేసినా కూడా బిగ్ టీవీని ఏ విధంగా ఎదుర్కోవాలనో మాకు వెన్నతోటి పెట్టిన విద్య. ఎందుకంటే ఎక్కడైనా బీసీ సమాజం ఎదగంగానే ఈ విధంగానే తుదముట్టిస్తారని మాకు 70-80 ఏళ్ల సంది తెలిసిందే. అందుకే మేము ఆయనను ఏ విధంగా కాపాడుకోవాలి, ఎట్లా ఆయనను ఉన్నత స్థానంలో ఉంచాలి మాకు తెలిసిన విద్య. ఎందుకంటే మేము ఎంత చైతన్యంతోనున్నామో, ఐకమత్యంతోనున్నామో, సామాజికంగా ఉన్నామో. కామారెడ్డి డిక్లరేషన్ ఏమో అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అవసరం పడ్డది. ఇప్పుడేమో గాంధీ భవన్లో బీరు శీషలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి ఒక కన్న తల్లి లాంటి ఒక దేవాలయం లాంటి సంస్థ గాంధీ భవన్ అంటే. దాని గురించి చెడుగా ఒక మహేష్ కుమార్ గౌడ్ మీద బట్టగలిసి ఆయన మీద వేస్తే మేము ఊరుకుంటామా? మా జాతి సోదరుడు, ఆయన బ్లాక్ బెల్ట్, ఆయన 11 ఎకరాలు స్కూళ్లకు స్థలం దానం చేసిన చరిత్ర ఆయనది. ఎవరిదన్నా ఉందా అగ్రవర్ణాలది? ఈ దోపిడీ వర్గాల టీవీలు బెదిరిస్తే మహేష్ కుమార్ గౌడ్ ఆయనకి ఎంత పెద్ద బలగం ఉంది. ఆయన సర్దార్ సర్వాయ్ పాపన్న వంశం నుంచి వచ్చిన మనిషి. అందుకే ఆయనను మేము ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఉన్నతమైన పదవిలో చూడాలి మాకు తెలుసు. మేము తప్పకుండా ఆయనను కాపాడుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజానికానికి ఆయన ఏ విధమైన ఆయనతో సేవలు తీసుకోవాలి. ఆయనకు హైకమాండ్ అండ కూడా పూర్తిగా ఉంది. మల్లికార్జున ఖర్గే గారి దగ్గర మా గౌడ కులస్తుడైన జగదేవ్ గుత్తేదార్ అండ ఉంది. ఆయనకు రాహుల్ గాంధీ అండ ఉంది. మీనాక్షి నటరాజర్ గారి మద్దతు ఉన్నది. మా తెలంగాణ ప్రజల బీసీ సమాజం, ఎస్సీ, ఎస్టీల మద్దతు ఉంది. మా తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ ఆయనకు సంపూర్ణంగా మద్దతు ఉన్నాయి. కాబట్టి ఈ దోపిడీ వర్గాలు ఆయన ఏం చేయలేము, మేము అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం.